హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్యాబేజీ బఠానీ కర్రీ కోసం ముందుగా పావు కిలో క్యాబేజ్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వాటర్లో పసుపు వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ అయ్యాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసి అది వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, హాఫ్ కప్ బఠానీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ మారాక చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అది పచ్చి వాసన వెళ్ళాక కరివేపాకు కూడా వేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకొని ఒక 4-5 మినిట్స్ మూత పెట్టకుండా కలుపుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి వేసి మసాలా మొత్తం అంటేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత తీసేసి 2 స్పూన్స్ ఉప్పు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, 5 మినిట్స్ తర్వాత ఎంతో కమ్మగా ఉండే క్యాబేజ్ బఠానీ కర్రీ రెడీ అవుతుంది. గార్నిష్ కోసం మీరు కొత్తిమీర వేసుకోవచ్చు పైనుంచి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా తినొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.